నీవు స్థిరమైన నిర్ణయాలు తీసుకో. నీవు నీ గెలుపు గురించి ఎక్కువగా ఆలోచించు. నీవు నిరంతరము నీ గెలుపు కోసం సాధన చెయ్యి. నీ విజయం తర్వాత వచ్చే ఆనందం ఎంతో ఉత్సాహంగా ఇస్తుంది నీకు. ప్రతి పనిలో, ప్రతి ఆటలో గెలుపు ఓటమి సహజం. గెలుపు కంటే ఓటమి నుంచి అనేక రకాల పాఠాలను నేర్చుకోగలం. ఓటమి చెందినప్పుడు బాధపడకుండా నీ లోపాలని సరిచేసుకొని ముందుకు సాగాలి. ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకుండా గెలుపు కోసం ఆలోచిస్తూ ముందుకు సాగాలి. నీకు జీవితంలో ఇప్పటి వరకు రాని విజయాలను వచ్చేలా కష్టపడు. నీ జీవితంలో వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త తీసుకో. కదలకుండా కూర్చుంటే నీ కన్న కలలు అన్నీ మిగిలిపోతాయి. నీవు ఇతరులకు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. నీకు అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. మనిషికి కష్టాలు భయపెట్టడానికి రావు, మనిషిని ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. నీకు కష్టాలు తీర్చడానికి ఎవ్వరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు ఒక మార్గదర్శిగా మారుతుంది. నీ పరువును, నీ జీవితాన్ని, నీ ఆస్తిని నిలబెట్టుకోవడం కంటే నీవు నీ నిజాయితీని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. నీలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే మనసు నీలో ఉండాలి. అభినందించే గుణం కూడా ఉండాలి. నీ శత్రువుల మాటలను విను, ఎందుకంటే నీలోని తప్పులు, నీలోని లోపాలు అందరికన్నా బాగా తెలిసేది నీ శత్రువుకే. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని మాయం చేస్తుంది. చేత కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం కలుగుతుంది, ఓడిపోతే అనుభవం, జ్ఞానం వస్తుంది. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ శక్తి మంచికి లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు నీ మిత్రుడు దూరమయ్యారని బాధపడకు, ఎందుకంటే నీ కష్టాల్ని నీవు ఒక్కడవే జయించగలవని వారు నిన్ను నమ్మినందుకు సంతోషించు. విస్కీ 2 అక్షరాలు, బ్రాండీ 2 అక్షరాలు, రమ్ 2 అక్షరాలు, జిన్ 2 అక్షరాలు, వోడ్కా 2 అక్షరాలు, బీర్ 2 అక్షరాలు, స్కాచ్ 2 అక్షరాలు, తాగడానికి వాడే గ్లాసు 2 అక్షరాలు, కలుపుకొని నీళ్లు సోడా 2 అక్షరాలు, అవి అమ్మే బార్ 2 అక్షరాలు, కొలత చూసే పెగ్ 2 అక్షరాలు, తాగాక ఎక్కే మత్తు 2 అక్షరాలు, మత్తెక్కువైతే కక్కే వాంతి 2 అక్షరాలు, దారిలో తూలిపడే రోడ్డు 2 అక్షరాలు, పడ్డాక మోసుకుపోయే జనం 2 అక్షరాలు, జనం దృష్టిలో పోయే మానం 2 అక్షరాలు, అది చూసి కన్నీళ్లు పెట్టి కొట్టే భార్య 2 అక్షరాలు, వ్యసనమైతే వచ్చే రోగం 2 అక్షరాలు, ఆసుపత్రిలో పెట్టే ఖర్చు 2 అక్షరాలు, దానికోసం చేసే అప్పు 2 అక్షరాలు, అప్పు కోసం అమ్మే ఆస్తి 2 అక్షరాలు, తేడా వస్తే వచ్చే చావు 2 అక్షరాలు, చస్తే చివర్లో మోసే పాడి 2 అక్షరాలు, పూడ్చే గుంత కాల్చే అగ్ని 2 అక్షరాలు, చివరికి చేసే తిథి 2 అక్షరాలు, గోడకు తగిలించే ఫోటో 2 అక్షరాలు. అందుకే జీవితంలో 2 విషయాలు గుర్తుంచుకో. 1 మద్యపానం వద్దు. 2 ఒకవేళ అలవాటు ఉంటే వ్యసనంగా చేసుకోకు. నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చెయ్యకు మిత్రమా. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. ఇది నిజం. సంసారంలో సర్దుకుపోయే మనసు గుణం భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సామాన్యంగానే మిగిలిపోతారు. గుడిలో ఇచ్చే ప్రసాదములు చక్కెర తగ్గితే పర్వాలేదు ప్రసాదమని పడేయకుండా తినేస్తాం. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో ఏవో కొద్ది రోజులు బాగా లేవని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఏమీ పర్వాలేదు అనుకొని ముందుకు నడుద్దాం. మన జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపముతో బ్రతకాలి. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరం విసిరిపారేస్తుంది. నవ్వండి, మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి, మీరు మాత్రమే ఏడవాలి. మనం కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే మన స్వప్నం సాకారం అవుతుంది. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి.
నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవటమే జీవితం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం మాత్రమే చాలు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహము నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? తాము గొప్పగా జీవిస్తున్నామని, తోపు తురుములమని మీ ఉందాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని. ఇచ్చిన మాట మీద నిలబడడం చేత కానప్పుడు మాట ఇవ్వడం మానేయాలి. అది నీకు కాలక్షేపం కావచ్చు, కానీ ఎదుటివారికి జీవితం. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయటానికి మాత్రమే. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. న్యాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు లాంటిది. అది చెప్పేవాడి నాలుకకు చేదుగా, వినేవాడికి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నాడు, ఓడిపోయాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. భగవంతుని నమ్ముకున్నాడు, గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటుంది. భగవంతుడెప్పుడు ప్రత్యేకంగా బలాన్నివ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడంతే. దూరంగా ఉన్నావో, దూరం అవుతున్నావో, దూరం చేస్తున్నావో అర్థం కాక కన్నులు తడబారుతున్నాయి. మనం సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది. మనిషి ఆశయముతో బతకాలి, కానీ అత్యాశతో బతకవద్దు. ఇతరులను చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నీవే ఒప్పుకొని బాధపడుతున్నావని అర్థం. నీవు ఇతరుల పట్ల స్నేహంగా ఉండాలి, అప్పుడే ఆ స్నేహితులు నీ చుట్టూ చేరుతారు. నీ జ్ఞానం నీకు శక్తిని అందిస్తుంది, నీ ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. నీ జీవితంలో విజయాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసముతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి. ఏదైనా సాధించాలా అన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎదుటివారిని చంపడానికి పదునైన ఆయుధం కావాలి, మానసికంగా చంపేందుకు ఒక పదునైన మాట చాలు. మిమ్మల్ని చూసి ఇతరులు జాలిపడేటట్లు, అసూయపడేటట్లు జీవించడానికి ప్రయత్నించకండి. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోవద్దు. కడుపు కాలినోడిని అడుగు మెతుకు విలువ చెబుతాడు, ఆకలితో ఉన్నవాడిని అడుగు అన్నం విలువ చెబుతాడు, పంట పండించినోడిని అడుగు బియ్యం విలువ చెబుతాడు, కష్టాలు పడిన వాడిని అడుగు బ్రతుకు విలువ చెబుతాడు. ఎవరైనా ఏదైనా చెబితే వినే ఓపిక లేని వాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. ఎదుటివారికి ఏదైనా చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాని వలె ఉండిపోతాడు. భార్యాభర్తల బంధం అంటే అంత తేలికగా విడిపోయేది కాదు కదా. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ఏదో 2 రోజులకు ముగిసిపోయే గొడవలాగా ఉండాలి, కానీ పెద్దవారి వరకు వెళ్ళేలా ఉండకూడదు. మన మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు మన మధ్యనే పరిష్కరించుకోవాలి, కానీ పెద్దవాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు కదా. ఎప్పుడు సరదాగా ఉండే అమ్మా నాన్న బాధపడుతుంటే పిల్లలు ఎంత చిన్నబోతారో కదా. గొడవ పడిన ప్రతిసారి బంధం మరింత బలపడేలా ఉండాలి, కానీ ఆ బంధమే తెగిపోయేలా ఉండకూడదు కదా.
ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కావు. ప్రతి ఇంట్లోనూ, మన ఇంట్లోనూ, చిన్నప్పటి నుంచి బంధువుల ఇళ్లను చూసిన అనుభవంతోనూ పుట్టుకొచ్చిన భావాలు. భర్తతో గొడవ పడినప్పుడల్లా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పే భార్యలకు, భార్యతో గొడవ పడినప్పల్లా నువ్వు నాకు అవసరం లేదు, నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పే భర్తలకు ఒక చిన్న సలహా. భార్యలకు భర్త పోమనగానే నేను ఎందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు, ఇది నా హక్కు, ఇది ఒకసారి అని చూడండి. మా తల్లిదండ్రులు పెళ్లి సమయములో నన్ను ఎంత పవిత్రంగా అయితే నీకు అప్పగించారో అలాగే తిరిగి నన్ను నా తల్లిదండ్రులకు నువ్వు అప్పగించే పనైతే తప్పకుండా వెళ్ళిపోతాను అని ఒక్కసారి చెప్పి చూడండి. ఇలా అడిగితే ఏ భర్త వెళ్ళిపోమని అనే ధైర్యం చేయడుగా. భర్తలకు చిన్న చిన్న గొడవలు లేని కాపురమే ఉండదు. భార్యకు చాలా విషయాల్లో సహాయం చేసే భర్తలు కూడా ఉంటారు. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు పెద్దల వరకు వెళ్ళి 2 కుటుంబాల మధ్య గొడవలుగా మారకుండా జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు 3వ వ్యక్తి వచ్చి రాజీ కుదిర్చి అంతవరకు తెచ్చుకోకండి. భార్యాభర్తల బంధం అంటే అంత తేలికగా విడిపోయేది కాదు కదా. మన ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే మన దుఃఖం పారిపోతుంది.